హిందూ అమ్మాయిలందరికీ కూడా యుక్త వయసులో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, చదువుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాం. అమ్మ, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు అన్ని కూడా మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చూడొచ్చు. ప్రత్యేకంగా టీసీఎస్ లో జరిగినటువంటి సంఘటన, అంటే హిందువుల అమ్మాయిలని టార్గెట్ చేస్తూ అక్కడ అంటే వాళ్ళని మత మార్పిడి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి క్రమాన్ని మీరు గమనించవచ్చు. అది కాలేజీల్లో దగ్గర నుంచి ప్రారంభమై ఉద్యోగాల దగ్గర దాకా, వివాహాల దగ్గర దాకా వెళ్తుంది. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఖచ్చితంగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఆ వలలో చిక్కుకొని మీ కుటుంబాలని బజారున పడేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మేము రోజు ఇలాంటివి చాలా వింటున్నాం. కాబట్టి దయచేసి ఒకసారి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటో తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ ఊబిలో చిక్కుకున్న తర్వాత వెనక్కి రావడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి. కాబట్టి ఆలోచన చేసి స్నేహాలు చేయండి. సర్వేజన సుఖినో భవంతు.